మిమ్మల్ని ఏమన్నా కాన్వర్జేషన్ జరిగినప్పుడు మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, లేకపోతే మీరు ఏం చేస్తారు, నమ్మకం ఏమిటి అనే ప్రశ్న ఎదురవుతున్నది ఎక్కడన్నా? అంటే నన్నైతే ఇప్పటివరకు నేరుగా ఎవరు అడగలేదు. కానీ బహుశా జియో నెంబర్ 46 విషయంలో ఈ చర్చ జరుగుతూ ఉండొచ్చు. నేను చాలా చోట్ల జియో నెంబర్ 46ను రద్దు చేయించే బాధ్యత నాది అని చెప్తున్నా. అయితే కొంతమంది అనుకుంటుండొచ్చు, అసలు ఈ జియోని తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ ఈయన రద్దు చేస్తా అని ఎందుకు చెప్తున్నాడు, ఎట్లా చెప్తాడు, ఎట్లా అవుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నం కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా రాష్ట్రంలో గత 2 పర్యాయాలుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోణంలోనే ప్రజలను కేంద్రీకృతం చేసుకొని ఒక జియో తీసుకొస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ఒక్కోసారి రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల, పబ్లిక్ పల్స్ని పట్టలేకపోవడం వల్ల జియో తీసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే దట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. జియోలో తప్పులు ఉన్నప్పుడు, లేదా జియో కొంతమందికి నష్టం కలిగిస్తున్నప్పుడు ఆ జియోని సవరించవచ్చు. ఇది పెద్ద విషయం. ఆ చట్టాలనే మారుస్తున్నాం. జియో అయింది అసలు. కాబట్టి ఈ జియో వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఆ 46 జియో బాధితులు కేటీఆర్ గారిని అక్టోబర్ 30వ తారీఖు కలవడం జరిగింది. వారికి కూడా అర్థమైంది, కేటీఆర్ గారికి కూడా అర్థమైంది, కన్విన్స్ అయ్యిండు, ఎస్ దీన్ని డెఫినెట్గా మార్చాల్సిందే అని చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 రోజుల్లోనే కోడ్ వచ్చేసి. కాబట్టి వారు దాన్ని చేయలేకపోయాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, జియో నెంబర్ 46 విషయంలో బాధ్యత మాది, మీరు కలిసి రండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురండి, జియో నెంబర్ 46ను రద్దు చేయించే బాధ్యత మాది అని వారు చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, మీరు జియో నెంబర్ 46ని ఎందుకు రద్దు చేయడం లేదు, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది స్పష్టం చేయండి. నేను చెప్తున్నా, జియో నెంబర్ 46 రద్దు కావాలంటే నన్ను గెలిపించడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకో అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్న కాదు కదా, ఆయన అసలు ఏమీ చేయలేడు. కానీ నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను ప్రశ్నిస్తాను. నాకు ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది, పోరాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఇది పెద్దల సభ, మీరు ఇందాక ప్రస్తావించారు కొన్ని పేర్లు. పెద్దల సభలో ఇవాళ మీరు యువకులు బీజేపీ అభ్యర్థి తప్ప ఇద్దరు బిలో 50, అంతే కదా. వాస్తవానికి ఇవాళ ఉన్న ప్రస్తుత రాజకీయాలలో మీరు విద్యావంతులు, అందులో డౌట్ లేదు. బిట్స్ పిలాని గోల్డ్ మెడల్స్ అంటే చాలా చురుకుగా పనిచేసేది ఉంటుంది. చాలా స్లోగా వెళ్ళిపోయేవారు, నిదానంగా ఉండేవారి మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా. అదే ఎమ్మెల్యేనో ఎంపీ అయితే బాగుంటుంది, వేగం ఉంటుంది, మాస్ ఉంటుంది కదా. అట్లేం లేదండి, అట్లేం లేదు. లీడర్షిప్కి ఏజ్ అనేది అడ్డంకి కాదు, అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. బీజేపీలో కూడా నాకు అదే అడ్డంకిగా మారింది వాస్తవానికి. నేను ఎంతో చురుగ్గా పనిచేసినా కూడా ప్రజలు నన్ను కోరుకున్నా కూడా పార్టీ నన్ను కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు, ఇంకా చిన్నోడు రాకేష్ చిన్నోడు అన్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, చాలా పెద్ద మనసుతోని వారు నన్ను దగ్గర తీసి, రాకేష్ను మీరు చిన్నోడు అన్నారు కదా, లేదు ఈ చిన్నోడిని నేను పెద్దల సభ పంపుతా, పేదల గురించి పెద్దగా ఆలోచించే వ్యక్తి కాబట్టి నేను పెద్దల సభ పంపుతా అని వారు చెప్పి మరి 42 మంది యాస్పిరెంట్స్ ఉన్నా కూడా నన్ను దీవించి ఆశీర్వదించి వారు టికెట్ ఇచ్చి ప్రజల మధ్య పంపడం జరిగింది. కాబట్టి అట్లేం లేదు, పెద్దల సభ అంటే ఏజ్ పెద్దగా ఉండాలనేది కాదు, ఆలోచన పెద్దగా ఉండాలి, ప్రజల గురించి మన మనస్సు పెద్దగా ఉండాలి. కేసీఆర్ను దూరంకి వెళ్ళి చూసిరు, మీరు దగ్గరికి వెళ్ళి చూసిరు, మీ అభిప్రాయం ఏమిటి? చాలా భిన్నమైనటువంటి అభిప్రాయం అండి. నేను బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద అనేక కట్టుకథలు వినేటువంటి వాడిని. అంటే ఒక వ్యక్తితోనే సావాసం చేసినప్పుడే వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. మనం తెలియకుండా ఏదో దూరం నుండి ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ ఒక మంచి విజనరీ, ఒక బోలా వ్యక్తి 100%, దెర్ ఇస్ నో డౌట్, చాలా బోలా వ్యక్తి. ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. అది నష్టమే చేకూర్చొచ్చు కాక, కానీ నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి అనేటువంటి మన నానుడు ఏదైతుందో అది తూచా తప్పకుండా ఆయన పాటిస్తారు. కేవలం అదే కాదు, వారి మేధస్సు కానీ, వారి ఇతరులతో అభిప్రాయాలు పంచుకునేటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా నిజంగా అద్భుతమైనటువంటివి అండి. నిజంగా ఒకే కేసీఆర్ ఉంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే కేసీఆర్ ఉంటాడు తెలంగాణకి. 100 మంది కేసీఆర్ తయారు కాలేరు. ఈజ్ అ డిఫరెంట్
స్పీసీ ఆల్ టుగెదర్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ కేసీఆర్ ఇన్ దిస్ తెలంగాణ. దెర్ విల్ బి ఓన్లీ వన్ కేసీఆర్ ఇన్ దిస్ తెలంగాణ. చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అంటే ఒకటి తన మేధస్సు, తన విజను, తెలుగు భాష మీద తనకు ఉన్నటువంటి పట్టు, ఒక బోలా గుణం కావచ్చు, ఇతరులను దగ్గర చేసే విధానం కావచ్చు, చాలా అద్భుతమైనటువంటిది. కాకపోతే ఏంటంటే మనం బయట చాలా రకరకాల చర్చలు వినిపిస్తూ ఉంటాయి. మీరు చూడండి, కేసీఆర్ గారి ఉన్నటువంటి ప్రగతి భవన్లో ఉన్నటువంటి ఆ వాష్రూమ్కో బాత్రూమ్కో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నదని చర్చ జరిగింది. ఎంత దుర్మార్గం అండి. ఎవరు యాజ్ ఇఫ్ వీళ్ళు పోయినట్టు, వీళ్ళు చూసినట్టు, వీళ్ళు వచ్చి కట్టుకథలు రాసి ఫేస్బుక్లలో పెట్టడం చాలా దుర్మార్గం, కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు మనకు తెలిసిన వ్యక్తి వేరు, నిజమైనటువంటి కేసీఆర్ గారు. అవును, ఇప్పుడు మీరు రాకేష్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి చూడండి చెప్పారు అనుకో, మీరు చెప్పాలి కదా ఏం లేదని. మీరు ఏమనలేదు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనలేదు. అదే 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 ఫెయిల్యూర్ అని అనుకుంటున్నాను. ఎన్నో ఆరోపణలు చేస్తా అంటే కూడా దాన్ని తిప్పి కొట్టలే. ఎందుకో కదా, ఎందుకు కట్టుకున్నారు అది బహుశా. అంటే బహుశా వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అంటే వాళ్ళ ధోరణి ఎట్లుందంటే, మాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అధికారాన్ని అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాల ప్రజల వైపు ఇట్లా ఆలోచన ఎన్ని విమర్శలు చేసినా కూడా వాళ్ళు చేయాలనుకున్నది చేసుకుంటూ పోయింది తప్ప దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేయలేకపోయారు. చాలా నష్టం జరిగింది వాస్తవానికి.